ధనలక్ష్మిని అదుపులో పెట్టుకున్నాడు. ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడు అంటే. కాబట్టి మీ ఎందు ఎప్పుడు భగవంతుడు వెంటనే ఉంటాడు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అప్పు లేకుండా రూపాయి ఉంటుందా సంపన్నుడు. అప్పు ఉండేవాడు ఇప్పుడు దరిద్రుడు. నాకు బాకీ అదొకటి. నేను ఈనాడైనా డబ్బులు ఉన్నా లేకుండా ఆయన రూపాయి ఇచ్చిన లేరు మా ఇంట్లో అని జీవిస్తారు. వ్యాధి రస్తు సంసారం డబ్బు బాగా లేకుంటే 10 మంది చెప్పు. మా ఇంట్లో డబ్బున్న చెప్పుకోవాలి లేదు, ఇప్పుడు లేకపోతే లేదని చెప్పుకోవాలి. ఆ భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు పుట్టించినోడు కదా. అప్పుడు మనకంతా ఇలేదు భగవంతుడా. సరే మన టైం ఈనాడు నువ్వు వేసుకున్నా, నాయన ఉంగరం కూడా వేసుకోవాలి. అర్థం చేసుకో. నేను తీస్తాను చెప్పాను కదా నాయనకు ఉంగరం. వద్దన్నాడు. నేను అన్నానా లేదా? అన్నావు. నా గాజులో వేసుకోలేదు. కొద్ది రోజులు వేసుకున్నాను. చెప్పేది నేను ముగ్గురు వెనక ముట్టావు. నేను చెప్పే మాట ముక్కంటి ఈశ్వరుడు అంటే కోటీశ్వరుడు అంట. అమ్మ అలా చూడు, కోటీశ్వరుడు వెనక పుట్టాను కరెక్టే. కాబట్టి నీ టైం మారద్దు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీ కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి. నేను సచ్చినా కానీ మా అమ్మ ఆయన గురించి కదా నువ్వేదో చెప్తుంటే నీ కాడికి వచ్చేస్తాను లాస్ట్ కంటే. అవును, పంట పండితే ధనలక్ష్మి వచ్చింది మా ఇంటికి, మా కరువు తీరింది ఈనాటికి. అది అమ్ముకొని డబ్బులు అప్పులు కట్టే కదా. పెట్టిన మా అలా పెట్టాను, ఎంత పెట్టాను, నేను ఎంత తిన్నాను, నాకు మిగిలిన అంత పెట్టుకున్నాను. చేతారా అమ్మ అంత చేసుకుని అందరూ పెట్టారు. అవునంటే అమ్మడమ్మ పాతాను వడ చేసిన 2 వడలు అంత కూర కోడి మాసం నాటుకోడిలా పెట్టద్దు. నేను చేతారా అమ్మ అప్పుడు అన్నది. చేతారా అమ్మ పెట్టిందే కట్టేస్తుంది. పూజ మంత్రాలు ఏమమ్మా నీకేమో ఒకటి కూడా నేర్చుకోలేదు. ఏందా పూజ దేవుడికి నీళ్ళు పెట్ట. నాకు ఏమి రావా. ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడు నువ్వు. కాబట్టి నువ్వు భగవంతుడివి. రూపాయి ఇదిగో నీ కొడుకు జలసారాయుడు పెద్ద చిన్నవాడు కాడ డబ్బు నేర్చుకుంది. ఏంటనుకున్నా జ్యోతి వాళ్ళ ఇంట్లో 100 రూపాయలు. అవునమ్మా నేను చెప్తాను కదా. అంతా బాగా ఒక బిడ్డ పుట్టే కలిసి వస్తుంది. అనాదినం పట్టాలి అనాదినం పట్టాలి. 6 ఎకరాలు కొన్నారు. నాకు నాడు కూర్చొని ఉంటాడు. అసలు పెళ్ళి వాళ్ళ చెప్పిన ఉంటాడు. 1.5 మా అన్న 1.5 చిన్నవాడు 2 అందరికి 6 ఎకరాలు దేశం పోతా. ఇది మా అన్న చెప్పలేదు. రావులే కాలం నాది పోయింది 6 ఎకరాలు. దానిపాటి పిచ్చి అంటారు. చడాయి పోతారు. పెళ్ళి రావడం వాళ్ళంతా అందరికి ఇచ్చేసినారు. చెప్పుకోలేదు. ఏమన్నా అంటే అమ్మ 10,000 నా కాడ మంచి కట్టి సర్దువాడు చేస్తాను. ఎందుకంటానమ్మా ఎంత మాట్లాడు 6 ఎకరాలు అది. నాకు ఒక ఉంగరం అయినా చేయించా ఇన్ని చెప్తున్నావా? మనకి ఆడి నుంచి వస్తే ఆయన వాళ్ళందరికీ అక్క వాళ్ళు చేయించావు. నాకు ఒక ఉంగరం అయినా చేయించా. ఆడపిల్లకాయలు బయటకు నేను బయటకే కదా ఇచ్చేసాను. నువ్వు ఎట్టయినా బతుకుతున్నాను. నేను కూడా బయటకు వచ్చాను. నాకు ఒక ఉంగరం అయినా చేయించాను. తీసేలా ఏంది మా అట్లా చేసావా? కట్నాలు పాపం ఏమి వీలే కట్నాలు ఏమి ఇచ్చావు? మన దగ్గర ఏమి లేకపోయా? వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చాములే. పెట్టి అంతవరకు వాళ్ళకి ఇచ్చేదానికి కట్నాలు ఉంటే బాగానే ఉండేది కదా. ఇద్దరికి చేసి కూడా 1,00,000 రూపాయలు కట్టాలి. హలో నన్ను బాగా చూడలే అయితే నువ్వు నన్ను. నువ్వు 10 6 బుచ్చులు హాస్టల్లో ఉండి నాయన ఎడగేయాలా అని చెప్పి మెడ్రాసులో నేను ఊరి పెట్టినా. మెడ్రాసుకి పోతే ఒకసారి ఫోన్ చేసి ఎట్టున్నాడు ఏంది ఎడ్జస్ట్ కనీసం ఎట్టున్నాడు ఎడబతుకుతున్నాడే అని ఒక్కసారైనా అమ్మా ఫోన్ చేసి పోయినా ఎవరికైనా చేసి మాట్లాడామా ఒకసారా? ఓ నువ్వు ఒక్కసారిగా మద్రాసుకు పోతే ఏడుండడే బిడ్డ అందులో సిటీలో అని చేయలా. పసికూర్లు వచ్చి నేను చెప్పాను మీ నాయన అబ్బాయి వచ్చి మనం
ఏయ్ ఎట్టైనా బా- పనికి పోతాడా ఆహా, ఎట్టన్నా కానీ- కోతలు వదిలికి అయ్యా ఉండు సరే ఒక్కమ్మా నిజంగా ఇచ్చేది నేను 600 నీకు నెల ఏంటి నేను ఆడ మెడ్రాస్ లో పనిచేసి ఈ డబ్బులు 900 ఇచ్చేది ఆ? ఇచ్చింది పని సిద్ధాంతం పని ఆ, ఇస్తున్నాడా అంటుందా నిజమేనా సైకిల్ దొక్కొని బస్తాను వచ్చింది నిజమేనా నా గెలవలు ఆయన తిరగడానికి చదవనటువంటి కాంట్రోల్ నేను బండి తీసుకునేది తెల్ల టీవీ రోడ్డు